అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గల ప్రతిభా విద్యాలయం మంగళవారం నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో గల ఎయిర్ వింగ్ ఎన్సీసీ క్యాంప్ ఆధీనంలో తీసుకున్నారని ప్రతిభా విద్యాలయం హై స్కూల్ డైరెక్టర్ ఆదిరెడ్డి శరత్ తేజ కరస్పాండెంట్ ఆదిరెడ్డి రమణలు తెలిపారు. భారత ప్రభుత్వం త్రివిధ దళాల్లో ఒక భాగమైన ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన శిక్షణను 10 రోజుల పాటు ఇక్కడ ప్రతిభా విద్యాలయం ఆవరణలో కమాండర్స్ ఎంపిక చేసుకోగా వారికి తగిన వసతి సౌకర్యం కల్పించేందుకు అంగీకారం తెలిపామని, వారి క్రమశిక్షణకు తగిన విధంగా పర్యవేక్షణకు హాజరయ్యి ఉన్నతాధికారులకు సౌకర్యవంతంగా స్కూల్ ప్రాంగణం తీర్చిదిద్దామని వెల్లడించారు. అలాగే ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ నిర్వహిస్తున్న ఎయిర్ వింగ్ ఎన్సీసీ క్యాంప్లోకి ప్రతిభా విద్యాలయం విద్యార్థులకు అవకాశం కల్పించారని ప్రతిభా యాజమాన్యం ప్రకటించింది. హై స్కూల్ స్థాయి నుంచి ఇంజనీరింగ్ స్థాయి వరకు భారత సైన్యం త్రివిధ దళాల్లో భాగమైన ఎయిర్ ఫోర్స్ శిక్షణ కేంద్రంలో సబ్బవరం ప్రతిభా విద్యాలయంకు చోటు దక్కిందని ఆయన అన్నారు. మనకి ప్రతిభా విద్యాలయంలో ఈ రోజు నుంచి ఎన్సీసీ 6 ఆంధ్ర ఎయిర్ ఫోర్స్ ఎన్సీసీ వింగ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ 10 డేస్ ఈ రోజు నుంచి ఒక 10 రోజుల వరకు మన స్కూల్లో క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కెడెట్స్ డిసిప్లిన్ దీని మీద వర్క్ చేయడం, పరేడ్, వాళ్ళకి రైఫిల్ షూటింగ్ ఇక్కడే స్టే చేసి మనకి ఆల్మోస్ట్ 3 జిల్లాల నుంచి ఒక 600 మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి స్కూల్ లెవెల్ నుంచి ఇంజనీరింగ్ లెవెల్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడే స్టే చేసి రెగ్యులర్ మార్నింగ్ పరేడ్స్ మిగిలిన యాక్టివిటీస్ అన్నీ చేస్తూ 1 డే ఐఎన్ఎస్ డేగా కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లయింగ్ అది చేస్తారు. ప్లస్ రైఫిల్ షూటింగ్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు పిల్లలు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇక్కడ ట్రైన్ అవుతారు. ఎస్ రిలేటెడ్ ఎన్టీటీ అండి సార్. సో మనకి ఏవైతే నేషనల్ కెడెట్ కార్ప్స్ ఎన్సీసీ ఏవైతే ఉన్నాయో ఇందులో ఎయిర్ వింగ్ అనేది ఒకటి. సో మనకి ఈ సంవత్సరం నుంచి ఎయిర్ వింగ్ రావడం వల్ల సో వాళ్ళు ఫస్ట్ క్యాంప్ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి రెగ్యులర్ మన స్టూడెంట్స్ కూడా ఇలాంటి ఫర్దర్ క్యాంప్స్కి వెళ్ళడానికి ఆస్కారం ఉన్నది. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మనం కూడా ఎయిర్ వింగ్లోకి అడాప్ట్ అవుతున్నాం. మన స్కూల్కి ఎయిర్ వింగ్ ఇప్పుడు 6 ఆంధ్ర ఎయిర్ వింగ్ మనకి అలాట్ అయ్యింది. సార్, ఈ క్యాంప్ని మీరు ఇన్వైట్ చేశారా లేదా మన తాలూకా స్పెషల్ చూసి వాళ్ళే వచ్చారు. మనం అప్లై చేసిన తర్వాత సో వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మినిమం గ్రౌండ్ రిక్వైర్మెంట్, ఫైరింగ్ రేంజ్ రిక్వైర్మెంట్, అకామిడేషన్, మళ్ళీ మన పిల్లల్ని మనం ఫ్లయింగ్కి పంపించగలుగుతామా లేదా. సో ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి డిస్కషన్స్ అవుతూ సో ఈ ఇయర్ మనకి టెస్టింగ్ లాగా హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ట్రైనింగ్. సో రెగ్యులర్ ట్రైనింగ్ మన స్కూల్ నుంచి ఒకసారి ట్రైనింగ్ పంపిస్తాం ఒక 3 months. సో ఆయన రెగ్యులర్ క్లాసెస్ తీసుకుంటూ ఉండాలి స్టూడెంట్స్కి. కొంతమందిని సెలెక్ట్ చేస్తాం. సో వాళ్ళు ఇచ్చిన అలొకేషన్స్ బట్టి మనం ఆ పిల్లల్ని వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. వాళ్ళ సైడ్ నుంచి కూడా వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ 2 అలాగా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు.